బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. వారి బాటలోనే మరో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లినట్టు ప్రచారం జరుగుతుంది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తుక్కుగూడలో చేపట్టే బహిరంగ సభలో కాంగ్రెస్ కండవా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్ సందీప్. తుక్కుగూడలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీ హాజరవుతున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఈ మధ్య కాలంలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇదే సభలోనే చాలా మంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ లీడర్లు లీక్లు ఇస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇందులో ప్రధానంగా ఎల్బీ నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అదేవిధంగా కాలేరు వెంకటేష్ అమర్పేట ఎమ్మెల్యే, అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు. అయితే సుధీర్ రెడ్డి మాత్రం నేను పోవట్లేదని నిన్న ఖండించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ ఈ ముగ్గురు మాత్రం చెప్పినటువంటి ముగ్గురు మాత్రం ఇంతవరకు ఖండించలేదు. ప్లస్ దీని మీద ఖచ్చితంగా జోరుగా ప్రచారం జరుగుతుంది. రాహుల్ గాంధీ సమక్షంలోనే మూకుమ్మడిగా జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ గాని, తెల్ల వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే వీళ్ళు ఇప్పటికే పార్టీ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముగ్గురు ఎంపీలు కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి గట్టిగా 45 రోజులు కూడా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే చాలా మంది ఎంపీలు వెళ్ళారు, ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరింత మంది పార్టీని వీడితే పార్టీకి మరింత ఇబ్బంది ఎదురే అవకాశం ఉందన్నట్టు చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఇష్యూలో తిహార్ జైలుకు వెళ్లినటువంటి కవిత, మరోపక్క ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇందులో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల పాత్ర ఉంది అని కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఎట్టి తిరిగి ఎటు ఏ ఎమ్మెల్యేలకు చుట్టుకుంటుందన్న భయం కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చుట్టుకుంటుంది. అదేవిధంగా కొంతమంది అభద్రతా భావం కావచ్చు, అదే సమయంలో నియోజకవర్గాల అభివృద్ధి కోసం మరి కొంతమంది పార్టీని వీడే ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అందుకనే చాలా మంది ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో మంత్రులు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి టచ్ లో ఉన్నారన్నటువంటిది ఇప్పటికే మనం అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల లోపే చాలా మంది ఎమ్మెల్యేలు స్వయంగా రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఏకంగా మెదక్ సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేలు కలిసి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి నిధుల కోసమే అనేది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రోటోకాల్ ఇష్యూ అని చెప్పారు. కానీ ఖచ్చితంగా అందులో ఒకరిద్దరు ఇంకా పార్టీ వీడడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. మరోపక్క ప్రకాష్ గౌడ్ కూడా సిటీకి సంబంధించినటువంటి విషయంలో ఆయన కూడా నాన్సుడు ధోరణి వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా తాను ఎప్పుడో ఇవ్వడానికి కూడా ఆయన కూడా ప్రచారం జరుగుతుంది. ఇట్లా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా సరైనటువంటి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో ఇచ్చే విషయం మీదనే కూడా వాళ్ళు డిస్కషన్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు చెప్తున్నారు, మీరు చేరదలుచుకుంటే ఎంపీ ఎలక్షన్స్ లోపే చేరండి, మీకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మీరు ఏదైతే స్థానం నుంచి గెలిచారో అదే స్థానం నుంచి మళ్ళీ టికెట్ ఇవ్వడానికి మేము అధిష్టానాన్ని ఒప్పిస్తాము. అదే సమయంలో మీకు ఇష్యూస్ ఏమన్నా కూడా మేము సెటిల్ చేస్తాం అనేటువంటి విషయం మీద, నియోజకవర్గానికి సంబంధించిన నిధుల విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదనే విషయం మీద వాళ్ళు భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో కొంతమందికి మంత్రి పదవులు కూడా ఆఫర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సిటీకి సంబంధించినటువంటి మూకుమ్మడిగా కనుక వస్తే సిటీలో ఇంతవరకు ప్రాధాన్యత కూడా లేదు కాబట్టి హైదరాబాద్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో మూకుమ్మడిగా కనుక వస్తే 2 మంత్రి పదవులు కూడా ఇవ్వడానికి సిద్ధం. ఎందుకంటే 5-6 ఖాళీలు కూడా ఉన్నాయి మంత్రివర్గానికి సంబంధించి. ఇందులో సిటీకే 2కి సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గానికి ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ప్లాన్ చేస్తోంది. అందులో బీఆర్ఎస్ నుంచి కనుక ఎక్కువ మంది వస్తే అటు ఇష్యూ కూడా లేకుండా యాంటీ డిఫెక్షన్ లా లేకుండా కూడా చూసుకోవడం అనేది ఒక ఆలోచన చేస్తోంది. ఎందుకంటే ఇప్పటికే దాన నాగేందర్ ఇష్యూ అది ఇష్యూగా మారుతుంది. ఎందుకంటే ఒక పక్క ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా కొంతమంది హైకోర్టు మీద ఎక్కారు. ఇప్పటికీ కొంతమంది ఎంపీ టికెట్ ఇవ్వడం వల్ల అది రాజీనామా చేసి వెళ్లాలని మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఖచ్చితంగా ఏదైతే ఉందో 2/3 మెజార్టీ తోటి అందరూ ఒకటేసారి వెళ్తే
ఆ ఇష్యూ కూడా రాదు అన్నటువంటి విషయం మీద కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. అందుకనే ఆలోచించి అందరూ ఒకేసారి వెళ్ళాలి, ఎక్కువ మంది వెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్నట్టుగా కూడా ఆ పార్టీ సంబంధించిన నేతలు చెప్తున్నారు. చూడాలి, ఇప్పుడు మనం చెప్పినటువంటి కాలేరు వెంకటేష్ గాని, లక్ష్మారెడ్డి కావచ్చు, లేదంటే మరి రాజశేఖర రెడ్డి, వీళ్ళ పేర్లు అయితే వినపడుతున్నాయి. వీళ్ళలో ఎవరెవరు ఖచ్చితంగా రేపు తుక్కగూడకు వెళ్తారు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. వీళ్ళతో పాటు కొంతమంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా, కొంతమంది సీనియర్ లీడర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కొంతమంది మాజీ ఎంపీలు కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళందరూ తుక్కుగూడలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో చేరడం వల్ల ఖచ్చితంగా అది పార్టీకి ఉపయోగపడుతుంది, ముఖ్యంగా లోక్సభ ఎన్నికల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నటువంటి విషయం మీదనే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. నరేంద్ర, అంటే మల్కాజ్గిరి గెలిపే లక్ష్యంగా ఆకర్ష్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందా? అంటే దానిలో భాగంగానే ఈ చేరికలు ఉన్నాయా? ముఖ్యంగా ఇంతకుముందు మీరు అన్నట్టుగానే మల్కాజ్గిరి అనేది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రేవంత్ రెడ్డి మొన్నటి వరకు కూడా ఆయన ఎంపీగా గెలిచినటువంటి స్థానం అది. అక్కడి నుంచి ఆయన కొడంగల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు సీఎం అయ్యాడు కాబట్టి మల్కాజ్గిరి సీట్ అనేది కాంగ్రెస్ పార్టీకి ప్రెస్టీజ్ గా మారింది. కనుక ఖచ్చితంగా మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఎల్బీ నగర్ కావచ్చు, లేదా ఉప్పల్ కావచ్చు, లేదా మల్కాజ్గిరి కావచ్చు, ఇవన్నీ కూడా సంబంధించినవి. అదే ఒక అంబర్పేట మాత్రం సికింద్రాబాద్ లోక్సభ పరిధికి వస్తుంది. బట్ అందుకనే మల్కాజ్గిరికి సంబంధించినటువంటి లోక్సభ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కైవసం చేసుకోవాలి, అక్కడ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి మనం ఖచ్చితంగా కూడా గెలిపించుకోవాలి అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తుంది. రేవంత్ రెడ్డి కూడా అది ప్రతిష్టాత్మకంగా కానుంది. మల్కాజ్గిరిలో కనుక ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం వస్తే అది ఖచ్చితంగా వేలెత్తి చూపే అవకాశం ఉంది. బయట పార్టీ వాళ్ళు ఎట్లాగూ వేలెత్తి చూపడం కామనే, కానీ సొంత పార్టీలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి ఉత్తమ్ ఇట్లంతా కూడా ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డికి ఇబ్బంది కలిగించే విధంగా చేస్తారు భవిష్యత్తులో అనేటువంటి విషయం మీద ఆయన ఖచ్చితంగా అటు మల్కాజ్గిరి విషయంలోనే టార్గెట్ గా ఈ చేరికలు కూడా చేరుతున్నట్టుగా తెలుస్తుంది. చేరే అవకాశం కూడా ఉన్నాయి. మనకు ఖచ్చితంగా తుక్కుగూడ సభలో కొద్ది మంది ఎమ్మెల్యేలు చేరుతారనేటువంటి ఖచ్చితమైన సమాచారం అయితే మనకు కాంగ్రెస్ పార్టీ చెబుతున్న సమాచారం. నరేందర్, అంటే మల్లారెడ్డి టార్గెట్ గా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాజశేఖర రెడ్డి చేరికతో ఏదైనా దిశ మారే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే మల్కాజ్గిరి తో పాటు మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అటు మల్లారెడ్డి కావచ్చు, మరి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా మా వాళ్ళు. వీళ్ళిద్దరూ జాయిన్ అయితే ఒకేసారి జాయిన్ అవుతారు చర్చ కూడా జరిగింది. కానీ మల్లారెడ్డి ఎందుకో ఆయన కొంచెం వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి మీద కానీ బీఆర్ఎస్ సపోర్ట్ గా నిలుస్తూ వరుసగా ఆయన కేటీఆర్ పాల్గొనేటువంటి సమావేశంలో పాల్గొంటున్నారు, సవాల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మీద. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి రాజశేఖర రెడ్డి పేరు ఒకటే వినపడుతోంది. మిగతా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారనేటువంటి సమాచారం ఉంది. ఎందుకంటే అటు విద్యా సంస్థల విషయంలో ఖచ్చితంగా కొంత అక్రమాలకు పాల్పడ్డారనే ఉద్దేశం మీదే గవర్నమెంట్ కావచ్చు, ప్రభుత్వ అధికారులు వాళ్ళ కాలేజీల మీద, ఆ సంస్థల మీద టార్గెట్ చేసి చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలోనే ఇదంతా జరుగుతోంది అనే ఒక చర్చ కూడా జరిగింది. కానీ వాస్తవానికి అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా అధికార పార్టీలో ఉండాలి అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఈ మధ్యన కడియం శ్రీయర్ లాంటి వ్యాఖ్యలు మనం విన్నాం. అందుకనే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా చేరిన వాళ్ళు, ఖచ్చితంగా చేరబోతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పార్టీ కోసం లాయల్ గా పనిచేసే వాళ్ళు కాదు, కొంతమంది బిజినెస్ పీపుల్ కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి ఆలోచనతోనే వాళ్ళు పార్టీ మారుతారు అన్నటువంటి సంకేతాలు నిలబడుతున్నాయి. మరి రాజశేఖర రెడ్డి కానీ మల్లారెడ్డి పూర్తి స్థాయిలో పాలిటిక్స్ కు వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు బిజినెస్ నుంచి పాలిటిక్స్ వచ్చిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తన సంస్థల ప్రయోజనాలు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పార్టీ మారుతారనేటువంటి విషయం మీద ఖచ్చితంగా కొంతమంది లీడర్లు అయితే చెప్తున్నారు. ఆ పార్టీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ లో నేతలు కావచ్చు, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఖచ్చితంగా వీళ్ళు ఎప్పుడో ఒకసారి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం అనేటువంటి విషయం చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేందర్.